ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తన సోదరి వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకకు సీఎం వైఎస్ జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులు రాజారెడ్డి, ప్రియా అట్లూరిలను జగన్ దంపతులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తన చెల్లెలు షర్మిల, బావ బ్రదర్ అనిల్లను ఆయన పలకరించారు. హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ లో అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లో ఎంఎస్ పూర్తి చేశారు. ఈ క్రమంలో అమెరికాలో చదువుకున్న ప్రియా అట్లూరితో గత 4 ఏళ్లుగా పరిచయమై ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లిపీటలెక్కుతున్నారు. నా దగ్గరే ఓనమాలు నేర్చుకుని నన్నే విమర్శిస్తావా, నేనేంటో చూపిస్తా అంటూ కొడాలి నానికి టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. గుడివాడకు ప్రధాన సమస్య ఇక్కడి ఎమ్మెల్యే కొడాలి నాని అని చంద్రబాబు అన్నారు. కొడాలి నాని పిచ్చ పిచ్చ ఆటలొద్దు, నోరు పారేసుకోవద్దు అంటూ హెచ్చరించారు. టీడీపీ జనసేన గెలుపు అన్స్టాపబుల్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గుడివాడలో టీడీపీ రా కదలిరా సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో ఎంతో మంది మహానుభావులు పుట్టారని, కానీ బూతులు మాట్లాడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని కొడాలి నానిని ఉద్దేశించి చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ దుర్మార్గులు గుడివాడకు క్యాసినో తీసుకువచ్చారని విమర్శించారు. ఎవరిని వదిలిపెట్టేది లేదని, త్వరలోనే వారి కథ చెబుతామని హెచ్చరించారు. బూతులు మాట్లాడితేనే వైసీపీలో పదవులు వస్తాయని అన్నారు. సంక్రాంతి పేరు చెప్పి ఓ వ్యక్తి పెన్షన్లు కొట్టేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాలు చేసేది దుర్మార్గులని, అలాంటి నీతిమాలిన వాళ్లకు ఓటు వేయొద్దని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదల రక్తం తాగుతోందని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని అన్నారు. ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి ప్యాకాట్ ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికి భయపడదు, భయపడే సమస్య లేదు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది. తొందరలో చెప్తాను మీ అందరి కథ. వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మంచిగా మీ పని చేయండి, మేము కూడా సహకరిస్తాం. మీరు చేసిన రౌడీయిజం, మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది. 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా. ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాల అధికారం ఉన్నారు. 22 సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చూస్తే బూత్ శ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూత్ రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూత్ సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం. ఎంపీ అంటే పార్లమెంట్ లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి 1-2 ప్రాజెక్టులు తేవాలి. కానీ ఇక్కడ ఉండే సైకో అంటాడు, ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు, అవన్నీ అవసరం లేదు. చంద్రబాబును తిట్టావా, పవన్ కళ్యాణ్ తిట్టావా, లోకేష్ తిట్టావా, వీడియో ఉందా? అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వనబో అన్నాడు ఇక్కడ ఎంపీకి. ఇంకో పక్క ఒకడున్నాడు, సంక్రాంతి సంబరాలని పేదల పెన్షన్లు డబ్బులు కట్ చేసి వాటితో డాన్సులు వేస్తాడు. ఒక అతను సంక్రాంతి సంబరాలని క్యాసినోలు తీసుకొస్తాడు, పేకాట శిబిరాలు పెడతాడు. ఇంకొక ఆయన అప్పుల కోసమే ఆర్థిక మంత్రి. ఎక్కడ చూసినా అప్పులు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. నేను అడుగుతున్నా, ఈ అప్పులు ఎవడు కడతాడని నేను అడుగుతున్నా. తాను గుడివాడ ముద్దు బిడ్డనని టీడీపీ తులసీవనంలో చంద్రబాబే గంజాయి మొక్క అంటూ మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మోసగాడని, గెలవటం కోసం పవన్ కాళ్లు పట్టుకుని బూట్లు నాకుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే కోతల కోటలో చంద్రబాబుకు వచ్చిందంటూ నాని ప్రశ్నించారు. టీడీపీ నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు గుడివాడ అభివృద్ధి కోసం చంద్రబాబు ఏం చేశారని నాని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో పేదల ఇళ్ల కోసం గుడివాడలో 375 ఎకరాలు కొనుగోలు చేశారని, టీడీపీ హయాంలో 1 ఎకరం కూడా చేయలేదని నాని దుయ్యబట్టారు. మంచినీటి సరఫరా కోసం 216 ఎకరాల్లో చెరువులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
1 ఎకరా సేకరించారని చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. తాను గుడివాడ ముద్దుబిడ్డనని, టీడీపీ తులసివనంలో చంద్రబాబే గంజాయి మొక్క అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ను చంద్రబాబు ఎందుకు తొలగించారు, చంద్రబాబు మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని కొడాలి నాని ప్రశ్నించారు. తన వెంట్రుక కూడా పీకలేరని, చంద్రబాబు ఉడత ఊపులకు భయపడనని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు మోసగాడని, గెలవడం కోసం పవన్ కాళ్లు పట్టుకుని బూట్లు నాకుతున్నారంటూ నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శత్రువులకు కూడా లోకేష్ లాంటి కొడుకు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే కోతల కోటలో చంద్రబాబుకు వచ్చిందా అంటూ నాని ప్రశ్నించారు. సొల్లు కబుర్లు వద్దు, 420 మాటలు వద్దు, పిచ్చి ఖాతాలు నేను కాదు చేసేది, నువ్వు పిచ్చి ఖాతాలు నువ్వు చెప్పమాక. నీలాంటి సన్నాసుల్ని 420 గాళ్ళని చాలా మందిని చూసాం. నేను గంజాయి మొక్కను కాదు, నేను గుడివాడ నియోజకవర్గ ప్రజల ముద్దు పెట్టనే, 4 సార్లు శాసనసభ్యుడిని. నువ్వు ఎన్టీఆర్ దగ్గర పార్టీని కొట్టుకొచ్చి ఓ 420 నా కొడుకులాగా పార్టీని తెలంగాణలో సర్వనాశనం చేసి నామరూపాలు లేకుండా చేసి ఇక్కడ 23 సీట్లకు పరిమితం చేసి ఎన్టీఆర్ కుటుంబంలో తెలుగుదేశం పార్టీలో గంజాయి మొక్కవే 420 గాడివి నువ్వు, నేను కాదు. ఈరోజు అయిపోతున్నాడు. ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికిరాదు అన్నాడు. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి శాసనసభ్యుడు, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ పదవి తీసి ఇటు ముఖ్యమంత్రి పందికొకలాగా ఎక్కాడు. ఆయన పార్టీని ఆయన తొలగించి పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. ఆయన్ని ట్రై చెప్పాడు గంజాయి, తెలుగుదేశం పార్టీలో గంజాయి వనం ఎన్టీఆర్ అని చెప్పి. ఆయన ముఖ్యమంత్రి పదవి ఎందుకు తొలగించావు చెప్పు? ఆయన మంచివాడైతే ఎందుకు తొలగించావు? ఆయన పార్టీని నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఆయన బతికొండగా ఆయన చావుకి ఎందుకు కారణం అయ్యావు? ఈ రోజు వచ్చి నేను గంజాయి వనం అంటాడు. నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు. ఆడాడు విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు, మావాడు నా గురించి అన్నాడు. నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు. నువ్వు, నీ దగ్గర ఇంత డబ్బు ఉంది, ఆర్థిక ఇబ్బందులతో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నువ్వు సమాధానం చెప్పు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు సమతా సభ ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. సాయంత్రం 6 గంటలకు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని ఆయన చెప్పారు. సమతా సభకు చెందిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అభిమానించే ప్రతి ఒక్కరూ రావాలనే ఆసక్తితో ఉన్నారు అని చెప్పుకొచ్చారు. ఈ సమతా సభకు దాదాపు 1,50,000 కంటే ఎక్కువ మంది వస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి అంచనా వేశారు. జీవం ఉట్టిపడే ఇటువంటి భారీ అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలో నేనెక్కడా చూడలేదని పేర్కొన్నారు. 4వ సంవత్సరం సాయంకాలం 4 ప్రారంభమయ్యేటటువంటి సమతా న్యాయ సభ, ఆ తర్వాత 6 గంటలకి జరగబోయేటటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి శిల్పం జీవం ఉట్టిపడేలా, కళ్ళకి ఆకట్టుకునేలా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ రేపు 6 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా, సమతా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయినాయి. స్టేజ్ నిర్మాణం కూడా పూర్తవుతున్నటువంటి దశలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరీమణులు, మరి పార్టీ అభిమానులు, ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఆశయాలే ఆయన కన్న కలలు సాకారం చేసినటువంటి మన ఈ యొక్క తరం, ఇంతకు ముందు తరాలు కానీ ఆయన సిద్ధాంతాలను నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోయేటటువంటి సభకు విచ్చేసేదానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. 1,50,000 పైచిలకు ఈ యొక్క సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నాం.
స్వరాజ్య మైదానంలో సీఎం జగన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయనున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా తెలిపారు. విగ్రహావిష్కరణ వీక్షించేందుకు 2500 బస్సుల్లో ప్రజలు వస్తారని, ఆర్టీసీ ప్రైవేట్ వాహనాల్లో లక్షలాది మంది విజయవాడకు తరలి వస్తారన్నారు. నగరంలోని సభ నిమిత్తం వచ్చే వాహనాలను ఎంజీ రోడ్, బీఆర్టీఎస్ రోడ్, చుట్టుగుంట, విద్యాధరపురం, వజ్రా గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్కు అవకాశం కల్పించామని వారు తెలిపారు. స్వరాజ్య మైదానంలో సీఎం జగన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయనున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్య మైదానంలో ప్రారంభించడం గొప్ప విషయమని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీద 19వ తేదీ ఉదయం విగ్రహ ప్రారంభ కార్యక్రమం జరుగుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహ ప్రారంభం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సభ జరుగుతుందని, ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. 2500 బస్సుల్లో ప్రజలు వస్తారని, ఆర్టీసీ ప్రైవేటు వాహనాల్లో లక్షలాది మంది విజయవాడకు తరలి వస్తారని అన్నారు. చెన్నై, వైజాగ్ నుంచి వచ్చే భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. భారీ వాహనాలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నగరంలోకి అనుమతి లేదని, నేషనల్ హైవే మీదుగా వచ్చే వాహనాలను వివిధ రహదారుల గుండా దారి మళ్లిస్తున్నామని అన్నారు. నగరంలోకి సభ నిమిత్తం వచ్చే వాహనాలను ఎంజీ రోడ్, బీఆర్టీఎస్ రోడ్డు, చుట్టుగుంట, విద్యాధరపురం, వజ్రా గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్కి అవకాశం కల్పించామని తెలిపారు. సాయంత్రం 4:30 సభ జరుగుతుందని, ఈ సభకు సీఎం హాజరవుతారని వెల్లడించారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు విగ్రహ ప్రారంభ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నగరంలో 21 LED స్క్రీన్లు ఏర్పాటు చేశామని వివరించారు. 20 నుంచి సందర్శకులకు అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇంకా వచ్చేటప్పుడు కావాల్సినటువంటి ప్రాపర్ శానిటేషన్, వాటరు, స్నాక్స్ ఆ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా అనేటువంటిది కోఆర్డినేషన్తో అనేటువంటిది చేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది అది కూడా ఎంటైర్ మీరు ఇక్కడ ఒకవేళ ఎంజీ రోడ్లో ఉన్నప్పటికీ కూడా, ఇందిరాగాంధీ స్టేడియంలో ఉండేటప్పటికి కూడా మీరు అక్కడ యాక్చువల్గా అయితే అక్కడ స్టాచ్యూ దగ్గర అనేటువంటిది గౌరవ సీఎం గారు లేజర్ షో చేసినప్పటికీ కూడా, లేకపోతే ఫైర్ వర్క్స్ చేసినప్పటికీ కూడా అక్కడ గార్లాండ్ అనేటువంటిది యాక్చువల్గా వెళ్ళి ఫుట్ దగ్గర అనేటువంటిది మనకి ఫ్లవర్స్ అనేటువంటి ఆఫర్ చేసినప్పటికీ కూడా అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ ఫ్రమ్ దీస్ 36కి సంబంధించినటువంటి అన్ని దగ్గర నుండి విజిబుల్ అనేటువంటి ఉంటుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్టాచ్యూ దగ్గరలో ఉన్నటువంటి ఎంజీ రోడ్ ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితి అనేటువంటిది అవసరం లేదు. 9 కల్లా స్టార్ట్ అవుతుంది. త్రోవగుంట దగ్గర డైవర్షన్ ఇచ్చి అటు నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, తర్వాత పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ మీదుగా ఆ ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది. అదేవిధంగా చెన్నై నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ యూజువల్గా విజయవాడ రాదు, బట్ ఆ ట్రాఫిక్ కూడా కంపల్సరీగా హెవీ ట్రాఫిక్ మన మేదర మెట్ల దగ్గర డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా వైజాగ్ నుంచి చెన్నై వయా విజయవాడ వెళ్ళే ట్రాఫిక్కి మన హనుమాన్ జంక్షన్ దగ్గర డైవర్షన్ ఇవ్వబడుతుంది. హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, తర్వాత అటు నుంచి పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా రేపల్లె డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, తర్వాత మైలవరం, ఇబ్రహీంపట్నం మీదుగా డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. 10 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి టువర్డ్స్ వైజాగ్ వెళ్ళే ట్రాఫిక్ ఏదైతే ఉందో అది ఇబ్రహీంపట్నం దగ్గర డైవర్ట్ చేయబడుతుంది. ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు డైవర్ట్ చేయబడతాయి. మొత్తం మీద హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ లారీస్ కానివ్వండి, టిప్పర్స్ కానివ్వండి, అదేవిధంగా మల్టీ యాక్సిల్ వెహికల్స్ కానివ్వండి, ఏవి కూడా మార్నింగ్ అరౌండ్ 10 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు కూడా విజయవాడ సిటీలో మనము పర్మిషన్ ఇవ్వట్లేదు. పంచాయతీ సర్పంచ్ అభివృద్ధి భారతదేశంలో కీలక వ్యక్తి అని మన 100 ఏళ్ల స్వాతంత్ర సభ భారత వికాస్ భారత లక్ష్యం 2047 అభివృద్ధి సాధించి ముందుకు నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు. నిన్న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఆరోగ్యకర భవిష్యత్తు దిశగా ఆరోగ్యకర గ్రామం అనే అంశంపై 3 రోజుల జాతీయ వర్క్షాప్ను పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ ప్రారంభించారు. కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ
గ్రామ సర్పంచులు ఆత్మవిశ్వాసం నిండుగా ఉండాలని, అభివృద్ధి అనే భవంతిలో కీ లాంటి వాడని, భవంతి పెద్దదని, దాని ద్వారం చిన్నదని, దానికున్న తాళం మరింత చిన్నదని, దాన్ని తెరిచే కీ సర్పంచ్ లాంటి వాడన్నారు. రానున్న 2047 నాటికి 100 ఏళ్ల స్వాతంత్ర భారతదేశం వికసిత భారత లక్ష్యంతో, భారత ప్రధాని సంకల్పంతో అభివృద్ధి పదంలో నిలవనుందని అన్నారు. इसको स्वीकार करके अच्छी तरह से काम करके विकसित भारत की ओर हम लोग चल पड़े हैं, तो हमारे देश का कोई भी गांव, कोई भी पंचायत एक कदम भी इसमें पीछे नहीं, वो भी हमारे साथ कदम से कदम मिला के राज्य सरकारों के साथ, केंद्र सरकार के साथ कदम से कदम मिला के चल रही है. मुझे विश्वास है कि 2047 तक हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो संकल्प किया है विकसित भारत का, तो हमारे गांवों में सस्टेनेबल डेवलपमेंट गोल अचीव करके और परिपूर्ण गांवों को करके विकास के माध्यम से, उससे पहले ही ये सारे गोल अचीव हो जाएंगे और विकसित भारत की तरफ हमारे गांवों को निश्चित तौर पर ये काम करने के लिए आसानी होगी. ये प्रेरणादायी काम निश्चित तौर पर जल्द से जल्द हमारी पंचायतें करेगी, ऐसा मुझे विश्वास है. आज यहाँ पे आए हुए लोगों में जो उत्साह दिख रहा है, जो आत्मविश्वास दिख रहा है, हमारी बहनें भी यहाँ पे आई है. कुछ हमारी बहनें सरपंच है, कुछ जिला पंचायत अध्यक्ष हैं, कुछ पंचायत तालुका पंचायत के अध्यक्ष हैं. उन सारों में आत्मविश्वास है. हमारे कार्यशाला के माध्यम से उनको आत्मविश्वास देने का काम हो रहा है, क्योंकि हमारे मंत्रालय की RGSA करके एक योजना है, उसके माध्यम से जब ये जनप्रतिनिधि चुन के आते हैं तो 6 महीने के अंदर उनका कैपेसिटी बिल्डिंग, उनको ट्रेनिंग दे के बढ़ाना है. उसके बाद में 2 साल के अंदर जो टेक्नोलॉजी ग्राम स्वराज के माध्यम से కార్మిక వర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని, పచ్చ ముసుగులో పడి అంగన్వాడీలు మోసపోవద్దని ఏపీ SFL చైర్మన్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనేరు గౌతమ్ రెడ్డి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ కార్మిక పక్షపాతి అని పేర్కొన్నారు. అంగన్వాడీలు సమ్మె చేస్తున్న 11 అంశాల్లో 10 అంశాల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే ఈ నిరసనలు జరుగుతున్నాయని, చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో అంగన్వాడీలు పావులు కావద్దని హితవు పలికారు. ఏపీ SFL చైర్మన్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ 55,000 కేంద్రాల్లో 3.6 లక్షల మంది కార్మికులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. ఇప్పటికే వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, సమ్మెను విరమించి విధుల్లోకి రావాలని కోరారు. అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచారని, కార్మిక వ్యవస్థను గుర్తించి అనేక పథకాలు తెచ్చారని గుర్తు చేశారు. అంగన్వాడీల కోరికలు సబబే అయినా ప్రతి ఏడాది జీతం పెంచాలి అంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. సమ్మె చేస్తున్న వారు 11 డిమాండ్లలో 10 డిమాండ్లు పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. అంగన్వాడీల సమ్మె కారణంగా గర్భిణీలు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2 రోజుల్లో ప్రభుత్వంతో జరిగే చర్చలు సఫలం అవ్వాలని, వచ్చే జూన్ కల్లా జీతాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. అది ఆల్మోస్ట్ ఆల్ ఒక 3,000 సెంటర్ల వరకు కూడా వాళ్ళు ప్రయాణం చేయటం జరుగుతూ ఉంది. దీనిలో 55,007 కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి 3,06,000 మంది ఎంప్లాయీస్ ఏదైతే అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్మిక పక్షపాతిగా స్పష్టమైనటువంటి పద్ధతిలో ఆయన కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత చేపట్టినటువంటి తర్వాత, పాదయాత్ర తర్వాత వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటిగా చేసినటువంటిది మున్సిపల్ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించి వారికి జీతాలు పెంచడం అనేటువంటి జరిగింది. అదే పద్ధతిలో ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఉన్న కార్మిక వ్యవస్థ ఎక్కడైతే ఉందో ఆ వ్యవస్థనంతటినీ గుర్తించడం అనేది జరిగింది, అందరి యొక్క జీవితాల్లో మేలు చేయటానికి. 10వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రజ్ఞా వికాసం పేరుతో పబ్లిక్ మోడల్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రజ్ఞా వికాసం పరీక్షకు సంబంధించిన గోడపత్రికను కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు చేతుల మీదుగా విజయవాడ స్థానిక బాలోత్సవ భవన్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రజ్ఞా వికాసం పేరుతో పబ్లిక్ మోడల్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత పరీక్షా పేపర్ తయారు చేయించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ఈ పరీక్ష రాయటం ద్వారా పబ్లిక్ పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కావున విద్యార్థులు అందరూ పరీక్షను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు ఈ పరీక్ష జరుగుతుందని తెలిపారు. వివరాల కొరకు 9394755525 879086513 మరియు 9010849524 నంబర్లకు సంప్రదించాలని తెలియజేశారు. ఈ ప్రజ్ఞా వికాసం ప్రశ్నాపత్రాలు నిపుణులైన ఉపాధ్యాయ బృందం చేత తయారు చేయబడ్డాయి. మరి పరీక్ష రాయడానికి ఇది ఒక సామర్థ్యాలని, తమ స్కిల్స్ని పరీక్షించుకోవడానికి ఈ పరీక్ష దోహదపడుతుంది. అందువల్ల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రోత్సహించి ఈ పరీక్ష రాయటానికి దోహదపడవలసిందిగా కోరుతున్నాను. గత కొన్నేళ్లుగా జరిగినటువంటి ఈ పరీక్షల్లో అనేక మంది విద్యార్థులు, ప్రజ్ఞా వికాసంలో మార్కులు పొందిన విద్యార్థులు పబ్లిక్లో కూడా అదే పద్ధతిలో పొందటం జరిగింది. అదేవిధంగా ఇందులో అత్యధిక మార్కులు సాధించినటువంటి జిల్లా టాప్ 10 మంది విద్యార్థులకి బహుమతులు కూడా అందజేయబడతాయి. అందువల్ల ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఈ ప్రజ్ఞా వికాసం పరీక్షని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా యువత రాజకీయాల్లోకి ముందుకొచ్చి ప్రజలకు సేవ చేయాలని జనసేన సేవా సొసైటీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు ఎన్ ఆదిశేషు పిలుపునిచ్చారు. అవినీతి రహితంగా సమాజం పట్ల మంచి దృక్పథం కలిగిన నాయకులను ఎన్నుకోవాలంటే యువత పాత్ర కీలకమని స్పష్టం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జనసేన సేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ ఆదిశేషు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో యువత ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఈ నెల 26న విజయవాడ సాయిరాం ఫంక్షన్ ప్యాలెస్లో రిపబ్లిక్ డే సందర్భంగా యూత్ పార్లమెంటు కార్యక్రమాన్ని జనసేన సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు సొసైటీ జాతీయ అధ్యక్షుడు ఆదిశేషు తెలిపారు. కులాలు, మతాలతో పార్టీలకు సంబంధం లేదని, మంచి నాయకులను యువత ఎన్నుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, జై భారత్ పార్టీ అధినేత జేడి లక్ష్మీనారాయణ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుండి యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కొద్దిగా యూత్గా ఉండి 40 ఇయర్స్ బిలోలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సమాజంలో సేవ చేస్తూ సమాజానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక 50 మంది సోషల్ వర్కర్స్ను మేము సెలెక్ట్ చేయబోతున్నాం. ఆ 50 మంది సోషల్ వర్కర్స్ను ఫెలిసిటేషన్ చేయబోతున్నాం ఈ గెస్ట్ల ద్వారా. ఎందుకంటే ఇటువంటి లీడర్స్ తయారు కావాలని చెప్పేసి. కాబట్టి యువత ఖచ్చితంగా చాలా వరకు యువతకు ఆలోచన ఏముంటుందంటే రాజకీయాల అది మా పని కాదు, మేమంతా రాజకీయాలకు సంబంధం ఉండదు, రాజకీయాలు బురద పట్టిపోయింది, రాజకీయాలు మరక పట్టిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ యువత రాజకీయాలకు దూరం అవుతున్నారు. కాబట్టి యువతకు ఒక డైరెక్షన్ మేము ఇవ్వబోతున్నాం. రాజకీయాలకు రావాలి, రాజకీయాలను మార్చాలి, రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి. ఈనాడు డబ్బులతో సంబంధించినట్టు రాజకీయం ఈనాడు తయారైంది. ఈనాడు ఒక్కొక్క ఓటు వేలలో పెట్టి డబ్బులు పెట్టి కొని ఈనాడు కల్చర్ ఏదైతే ఉందో ఈ కల్చర్ను ప్రశ్నించాలి రాబోయే కాలంలో యువత అని చెప్పేసి ఈనాడు జనసేవ సొసైటీ ఆధ్వర్యంలో ఈనాడు యువత ప్రశ్నించబోతోంది. ఆ విధమైన డైరెక్షన్ ఇవ్వబోతున్నాం. ఆ కార్యక్రమానికి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సెలెక్ట్ చేయబడినటువంటి, ఎంపిక చేయబడినటువంటి ఎవరైతే ఉన్నారో కొద్దిమంది విద్యార్థి నాయకులు, యువ నాయకులు రాబోతున్నారు. యువకుడిపై బీర్ బాటిల్స్తో విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిన్న జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లి మహానాడు 22వ లైన్ వద్ద మద్యం మత్తులో ఉన్న 5 యువకులు ఆ కారణంగా తమపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. బీర్ బాటిల్తో దాడి చేయడంతో 28 కుట్లు పడి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ రోజు పని ముగించుకొని వస్తుంటే రోడ్డు దిగితే తెలిసిన వాళ్ళు ఏమనుకొని బండి ఆపాం. తీరా చూస్తే తెలిసిన వాళ్ళు కాదు. సారీ అన్న, మీరు మా వాళ్ళు ఏమనుకొని బండి ఆపాం, మీరు కాదని మేము వెళ్ళిపోతుంటే ఆ మాత్రం కన్ను మిన్ను తెలియట్లేదా అన్నట్టుగా బూతులు మాట్లాడారు. అయ్యో సారీ చెప్తున్నాగా, మాదే తప్పు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసానంటే బీర్ బాటిల్తో ఫస్ట్ నా మీద దాడి చేశాడు. నా మీద దాడి చేస్తే నాకు కొడితే నాకు బుగ్గ మీద ఘాటు పడి బ్లడ్ వస్తుంది. ఏం జరిగింది, ఎందుకు కొడుతున్నాడు మా అన్నయ్య అని చెప్పేసి అని మనోడు వస్తే నా కోసం అదే బీర్ బాటిల్తో మనోడిని పడడం జరిగింది. జస్ట్ మిస్, వెనక్కి తిరిగాడు, లేదంటే పొట్టలో కూర్చుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చేసేది.
23 కట్లు పడ్డాయి. అక్కడ రాము అనే ఒక కుర్రోడు ఉన్నాడండి, లక్ష్మణ్ అని ఇంకొకళ్ళు ఉన్నారు, మిగతా ముగ్గురు ఎవరో మాకు తెలియదు. మొత్తం 5గురు ఉన్నారు అక్కడ, మందు అవుతున్నారు. వాళ్ళని మేము అన్నది ఏమీ లేదు. న్యాయం కావాలండి మాకు. ఏం బతకాలి ఆ పిల్ల ఇప్పుడు సత్య అబ్బాయి ఏమైనా అయిపోతే ఏమవాలి అది మాకు న్యాయం కావాలండి. అసలు న్యాయం జరగట్లా, ఈ అబ్బాయి జరగలేదు, ఈ అబ్బాయి జరగట్లా. మా పనులు మేము కష్టపడాలి, తినాలి, వాళ్ళు చేస్తే అర్ధరాత్రి మేము తినాలి, పాపం చేయాలి. మేము అంతే, మాకు న్యాయం కావాలండి. ఈ బిల్ట్ గురించి ఏ న్యాయం జరగల. ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా చేశారు, మేము ఎలా బతకాలి? ఈ తాగు ఏంటి మాకు అసలు మా ఇంటి మీద అర్థం చేయటం ఏంటి? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.